పడిపోయాయి అక్క ఒక్క ఫుల్ వేసేసరికి పూర్తిగా పడిపోయాడు. ఒక్కసారి తప్పని గట్ట పడిపోతుంది సంతకం, మారిపోతుంది నీ జాతకం. అమ్మా ఈ పెన్ను పట్టుకోమ్మా. ఎక్కడ సంతకం పెట్టినా వారిని ఎక్కడ దొరికారా మీరు? కాస్త జిన్ను పలావులో కలిపితే వెంటనే మత్తెక్కిపోద్ది, నాతో సంతకం పెట్టించుకోవచ్చు అనుకున్నారా? రే పుడ్డింగ్, అది ఆడవాళ్ళ డ్రింక్ రా, మగాళ్ళకి ఎక్కదు. అట్టా అవ్వారెడ్డవ్వా, నా కథే వేరు. అన్నట్టు ఇక నుంచి ఎప్పుడు పలావ్ చేసినా జిన్ను కంటిన్యూ చేయి. ధనరాజ్ వరహాలు బెయిలుపై విడుదల. గోముఖం వెళ్ళి ఆ ధనరాజును కలువు. ఏంట్రా నువ్వు కూసేది? నేనొచ్చి నీ అక్కకు సాయం చెయ్యాలా? అది కల్లో మాట. 10 మందిలో నన్ను చెప్పుతో కొట్టింది కాక జైలుకు పంపిన అఖిలమ్మ అంతు చూడ్డానికేరా నేను లక్షలు ఖర్చు పెట్టి జైల్లోంచి బయటకొచ్చింది. నేను దానికి సాయం చేయటం కాదు, పాడి కడతా. నేనేదో కామెడీగా అనుకుని కొట్టారనుకుంటా, అట్టనుకోకండి. నాలోనూ రాజనాలంతా భయంకరమైన ఇళ్ళనున్నారండి. మా అక్క మీద నాకు కూడా పేకల దాకా బాగుంది, కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ టైం వచ్చింది. మీరు ఎలాగోలా కళ్యాణి గారిని బయటికి పంపించేయండి. ఆ తర్వాత అఖిలమ్మ పని మనిద్దరం జాయింట్ గా పడదాం. అన్నయ్య, ఇదేదో బాగానే ఉన్నట్టుంది. బాగానే కాదు, చాలా బాగుంది. గోముఖం అక్క, అంతా చెప్పావా? నీ గురించి అంత చెప్పేశానక్క, నువ్వేం భయపడకక్క. ఆ కళ్యాణి గారి ఆట ఎట్ట కట్టించాలి బాగా తెలుసు. కళ్యాణ్ ఇంట్లో నుంచి పంపించేస్తే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. చచ్చా, డబ్బు కోసమో నీతో బియ్యం కలుపుకోవడం కోసమో నేను ఈ పని చేయడం లేదు. నీ మీద గౌరవంతో ఈ పని చేస్తున్నా. వాడిని నీ ఇంటిలో నుంచే కాదు, ఈ ఊరు నుంచే పంపే ఏర్పాటు చేస్తా. నేను నిజంగానే తనకి సవతనైపోతానేమోనని అక్క కిలగిల్లాడిపోతుందత్తయ్య. ఈ నాటకం ఇంకా ఇలాగే సాగదీస్తే ఏదో ఒక రోజు నా గొంతు పిసికి చంపేస్తుంది మా అక్క. సంధ్య, నువ్వు నిజంగా దేవతవే. మీ బావ కోసం నీతో జరగాల్సిన పెళ్లిని మీ అక్కతో జరిపించావు. మీ అక్క బాగు కోసం నువ్వు దానికే విరోధమయ్యావు. ఏం చేసినా మన 2 కుటుంబాలు కలవడం కోసమే కదత్తయ్య. చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందమ్మా. వద్దు, పొగడొద్దు. ఆఖరి బస్కి టైం అయిపోతుంది. త్వరగా అన్నం వంటి పెట్టు. పద 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 పద. ఎవరండి మీరు? మేమెవరైతే ఏంట్లే, కాకపోతే నీ కన్న కొడుకు ప్రాణాలు ప్రస్తుతం మా గుప్పెట్లో ఉన్నాయని చెప్పడానికి వచ్చాం. మా అమ్మ చేతిలో చెప్పు దెబ్బ తిన్నా, మా బావ చేతులు తుక్కుగా తన్నులు తిని జైలుకి వెళ్ళొచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? దండం చేయకండి, మీకు దండం పెడతాను. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. వచ్చిన వాళ్ళని చెప్పకుండా వెళ్తామా? నీ కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే ఈ క్షణం నుంచి మీరు మేం చెప్పినట్టుగా వినాలి. వినకపోతే ఏం చేస్తారా? అయ్యో, పడకండి, నన్ను కొట్టకండి. మీకు దండం పెడతాను, దాన్ని చేయకండి. ఎందుకు భయపడతా? నేను ఇప్పుడే వెళ్ళి బావతో వీళ్ళ గురించి చెప్పేస్తాను. అమ్మా సంధ్య, తొందరపడకు. అనవసరమైన పట్టుదలకు పోయావంటే నీ బావ ప్రాణాన్ని నువ్వే పోగొట్టిన దాని అవుతావు. లేని భర్త ఎలాగూ లేకుండా పోయాడు. ఉన్న కొడుకును కూడా నేను పోగొట్టుకోలేను. వీళ్ళ మాట మీరి ఏ మాట మాట్లాడాలని నాకు మాట ఇవ్వు. అట్టరాదారికి దీన్ని చచ్చేదాకా కొట్టి దీన్ని నోరుమిద్దాం అనుకున్నాను, కానీ నువ్వే సెంటిమెంట్ తో దాన్ని కొట్టి దాన్ని నోరుమించావు. చాలా థ్యాంక్స్ అమ్మా సంజమ్మా. రేపు ఉదయాన్నే ఈ మహాతల్లిని తీసుకువెళ్లి మా అక్క ముందు ఉంచుతున్నాను. అక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పి ఈ తల్లి ఆ కొడుకు ఈ ఊరు దాటాలి. అతి తెలివితేటలు ప్రదర్శించామనుకో రే దావుదు ఎర్రా. వీడక్కడే ఉండి ఈ తుపాకీకి పని చెబుతాడు. మీ అత్తయ్య మీ బావ టమాల్. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. అక్క ఎవరొచ్చారో చూసుకో. ఏంటి ఆడపడచ్చు? మీ ఆయన గారి చెల్లి, అల్లుడు గారి తల్లి కారులో వచ్చింది. ఇక్కడున్నావా? వదినా, వదినా, ఎన్నాళ్ళైంది వదినా నిన్ను చూసి. బాగున్నావా? ఏమండి, ఏమండి, ఎవరొచ్చారో చూడండి. మీ చెల్లెమ్మా. మా సుమిత్ర. బాగున్నామ్మా?
సుమంగళిగా ఇంటి నుంచి వెళ్ళావు, మళ్ళీ ఇలా ఇదంతా నేను చేసిన. జరిగిపోయిన గొడవను ఇప్పుడు ఎందుకన్నా గుర్తు చేస్తాం. హాయ్ అత్తయ్య, ఎప్పుడు చదువుతాయా? బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా. నీ సంగతేమో గాని ఇక్కడ నీ కొడుకు కళ్యాణ్ మాత్రం బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడు అల్లుడు హోదాలో. కళ్యాణ్ ఎక్కడున్నాడా? అదేంటి అత్తయ్య, మీ అబ్బాయి కళ్యాణ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని మా ఇంట్లో రాజ్యం వెళ్తున్నాడు. పెళ్ళా? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు మా అబ్బాయి ఇక్కడ నుండేమిటి? అమ్మా, అమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నిన్నప్పుడే రావద్దన్నానుగా, ఎందుకు వచ్చావు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరో కొత్త మనిషి నన్ను అమ్మ అని పిలుస్తుంటే కొత్తగా ఉంది. అమ్మా, అంటే ఇతను నీ కన్న కొడుకు కదా? కాదు, నా కొడుకు కళ్యాణ్ పట్నంలో ఉన్నాడు. ఇతనెవరో మా పరువు తీయడానికి వచ్చిన పచ్చి మోసగాడు. అమ్మ బాబోయ్, ఎంత ధైర్యం! ఇంత మందిని ఇన్ని రోజులుగా ఇంత మోసం చేస్తావా? అమ్మో అమ్మో, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఈ ఇంట్లో అల్లుడిగా చలామణి అవుదాం అనుకున్నావా? నమ్మక ద్రోహి, ఒక్క అబద్ధంతో నా కూతురు జీవితాన్ని ముక్కలు ముక్కలు చేశావు. అతనితో మాట్లాడి నా గుండె మంటలు పెంచకండి. మీ అందరికీ దండం పెడతాను. దయచేసి అతని వెంటనే బయటికి పంపించండి. చెప్పమ్మా, నేను నీ కొడుకును కాదా? కాదు కాదు కాదు, నువ్వు ఆ మాట అనడానికి వీల్లేదు. నువ్వే కాదు, సృష్టిలో ఏ కన్న తల్లి కని పెంచిన బిడ్డను కాదనడానికి వీల్లేదు. లోకంలో కన్న తల్లిని కాదనే కొడుకులున్నారేమో గాని కన్న కొడుకుని కాదనే తల్లులు ఉండరమ్మా. చెప్పు, నిజం చెప్పు. నన్ను కాదనే పరిస్థితి నీకెందుకు వచ్చింది? చెప్పమ్మా. అయ్యో భగవంతుడా, చెబితే వినిపించుకోడే. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెబుతాను. నువ్వు నా కొడుకువి కాదు. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళడమ్మా, వీడిని చెట్టు కట్టేసి కొట్టి శవాన్ని చేసి చెరులో బారేయటం ఒక్కటే మార్గం. అదొక్కటే వీడికి తగిన శిక్ష. వద్దు, వాడే చేయకండి బాబు. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. దొంగ దొరికాక శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. నా బాబుని కొట్టకండి, నా బిడ్డని కొట్టకండి. బిడ్డ ఒంటి మీద దెబ్బ పడేసరికి కడుపులో ఉన్న కన్న ప్రేమ కన్నీటి రూపంలో బయటకు వచ్చిందమ్మా. బాబు, నువ్వు మీ నాన్నగారిలా నన్ను వదిలి వెళ్ళిపోకూడదనేరా ఏ తల్లి చేయని పాపాన్ని కొడిగట్టాను. దయచేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపో బాబు. అసలు నేను ఎందుకు భయపడుతున్నాను నీకు తెలియదురా? తెలుసు. నీకు తెలిసిన విషయం నాకు తెలుసని వీళ్ళందరికీ తెలియాలి. చెప్పు, నీతో అబద్ధం ఎవరు చెప్పమన్నారు? చెప్పకపోతే ఈ శిక్ష నాకు తప్పదు. చెప్పు. నీ ఒంటి మీద ఎక్కువ దెబ్బ పడ్డా దేవుడు మమ్మల్ని క్షమించడు. మీరు నిజం చెప్పకపోతే నేను మిమ్మల్ని క్షమించను. చెప్పు, ఏం జరిగిందో? చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ప్లాన్ అంతా పాడు చేసావు కదరా ఎద్దవా. ఇక్కడుండి అట్టగా కబుర్లు చెప్తావు. అక్కడ ఎంత టెన్షన్ నీకేం తెలుసు? హలో, నువ్వేం భయపడకక్క. అంతా హ్యాపీ అనుకునే వాళ్ళందరినీ ఆనందంగా ఉండని నేను వచ్చి పెడతాగా అందరికీ కలిపి ఒకే ముసలం. నువ్వు నా కోసం ఇంత నాటుకోడవా చెల్లి? నేనైనా బావైనా మన 2 కుటుంబాలు ఒక్కటిగా కలవాలని, నీలో ఈ మార్పు తేవాలని ఇదంతా చేసావక్క. అంతేకాని సవతి పోర్ కోసం మాత్రం కాదు. సంధ్య, అర్థం లేని మొండితనంతో మనసిచ్చిన వాళ్ళని అర్థం చేసుకోలేక ఇంతకాలం నేనింత పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ.
ఇప్పుడు నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. ఏయ్, మీరంతా వెళ్ళమ్మ ఊరు చుట్టూ చేరిపోండి. గోముఖం వచ్చి మీరేం చేయాలో చెబుతాడు. ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. వెళ్ళండి. కూర్చోవద్దునా చెప్పకే. ఈ ఆస్తిలో నీకు కూడా భాగం ఉంది, కానీ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరునే ఉంది. మీ భాగం మీరు తీసుకుని మాకు రావాల్సింది మాకిచ్చేస్తే మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్న ఆశే తప్ప ఈ ఆస్తిపాస్తుల భాగాలుండి నేనాడు కోరుకోలేదు వదినా. మాకొద్దు కూడా. నువ్వు వద్దంటున్నా వదినా, కానీ అల్లుడు గారు ఆస్తంతా తన పేరున పెట్టుకుని. అబ్బే, బావ అసలు మన ఆస్తిని తన పేరును రాయించుకోలేదమ్మా. ఇది కూడా మేము ఆడిన నాటకమే. నిజంగా నా చిన్న పాప? మరి ఆ కాగితాలు? రిజిస్ట్రేషన్ వ్యవహారం, ప్లేడర్ రాత కోతలు ఏమీ లేకుండా నువ్వు పిచ్చిగా ఆ వేళ అల్లుడికి రాసిచ్చిన కాగితం ఏ కోర్టులోనూ చెల్లదు. ఆ సంగతి నీకు తెలీదు. నిజంగా చెల్లదా అండి? ఆ ఇదిగో, ఇది చలిమంట కాచుకోవడానికి కూడా పనికిరాదు. దాచుకో. నన్ను అమాయకురాలు చేసి ఇంత నాటకం ఆడారన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం. మోసం చేయలేదు కాబట్టే నీ ఆస్తి నీకు దక్కిందమ్మా. ఆ తల్లి సుమిత్రాదేవి, నీ కొడుకుని తీసుకుని బయటికి నడు, లేకపోతే నీ మొగుడికి పట్టిన గట్టే నీ కొడుకు కూడా పడుతుంది. వదినా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆస్తి చేతికొచ్చేసరికి అహంకారం నెత్తికెక్కి ఆవిడ టైప్ లో ఆవిడ మాట్లాడుతుందమ్మా. నీకప్పుడే చెప్పాను, ఇండియాలో రాజకీయాలు, ఇంట్లో అత్తబుద్ధులు అంత తొందరగా మారవని. అట్టాగా చూడు, నువ్వెట్టా ఈ ఇంట్లోకి వచ్చావో అట్టాగే మీ అమ్మని తీసుకుని మర్యాదగా బయటికి నడు, లేకుంటే రాయ్ గోముఖం మర్యాదగా వెళతారా వెళ్ళగొట్టించమంటారా? వద్దు వదినా, వద్దు. నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళేమి చేయకండి. ఒరే బాబు, మీ నాన్నగారికి జరిగిన అవమానం ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా. అది మళ్ళీ జరగడానికి వీలేదు. పద, వెళ్ళిపోదాం. ఎందుకమ్మా అలా భయపడతావు? ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నన్ను చంపినంత ఒట్టు. నీ పిరికితనంతో ఒట్లేసి నా చేతులు కట్టేకమ్మా. ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు నాతో రాకపోయావంటే నీకు తండ్రి కాదు, ఈ తల్లి కూడా దగ్గకుండా పోతుంది. అమ్మా, అత్త, నీ వెళ్తుంది నీకు భయపడి కాదు, మా అమ్మ మాట కట్టుబడి వెళ్తున్నా. ఆగండి, మీతో పాటు నేను వచ్చేస్తా. ఆగో, ఎక్కడికే నువ్వు వెళ్ళేది? నువ్వు నా కూతురివి. అందుకే బాధపడుతున్నాను. ఇప్పటికి కూడా నువ్వు మారలేదంటే ఛ, నీతో మాట్లాడడం అనవసరం. పదండి. వస్తానత్త, వెళ్ళి మళ్ళీ వస్తాను. నా కోసం కాదు, నీ కోసం. నువ్వు నమ్ముకున్న వాళ్లే నీకు ఎదురు తిరిగినప్పుడు, దిక్కుతోచక దారి తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు తప్పకుండా వచ్చి నీ కళ్ళు తెరిపిస్తాను. అఖిల, ఇది నీ అహంకారానికి పరాకాష్ట. నేను సహించను. ఓహో, ఇంతకాలానికి తమకు కూడా నోరు పెగిలిందే. నోరు మూసుకుని పడి ఉండండి. కొడతారా? చంపేస్తాను. వద్దు నాన్న, మంచి మనుషులకు చోట్లేని శ్మశానాన్ని ఈ మహాతల్లికే వదిలేసి మనం కూడా వెళ్ళిపోదాం. పదండి. చిన్నదానివైనా గొప్ప మాట చెప్పావమ్మా. వెళ్దాం పద. ఏమండి సంధ్య? తొందరపడకు పశుపతి. ఇప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో నేను చెబుతా. రాజు, నా కోరిక నెరవేర్చావయ్యా. కళ్యాణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణాలు ఎప్పుడు శేషాలుండకూడదు అఖిలాండేశ్వరి. నా తమ్ముడితో ఇప్పుడే నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిస్తా. నమ్మకం ఏమిటా విడనేది? ఆహా, నీకు తెలుగులో చెప్తే కానీ అర్థం కాదు కదా, చెప్తున్నా. ఈ కళ్ళ ముందే నీ కూతురి మెళ్ళలో తాళి కట్టించేసి, ఈ ఊళ్ళో వాళ్ళ ముందే నీకు చెయ్యాల్సిన సన్మానం చేసి, నిన్ను కట్టుగుడ్డలతో నడి రోడ్డు మీదకిచ్చే మహత్తరమైన కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరగబోతుంది. నిన్ను నమ్మి నా అల్లుని కూడా దూరం చేసుకునేందుకు నాకు ఇంత ద్రోహం చేస్తా ఉంటా?
ఊరు చుట్టూ నా మనుషులు ఉన్నారు. నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. దాని మీద చెయ్యేశారంటే
పట్టుకోండి. మామయ్యకి ఎలా ఉంది అత్తయ్య? పర్వాలేదు బాబు, నువ్వు రక్తం తారపోసి నా కుటుంబాన్ని కాపాడా. మీ అమ్మ రక్తదానం చేసి నా మాంగళ్యాన్ని కాపాడింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబు. మనలో మనకు అవన్నీ ఎందుకు అత్తమ్మా? ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాం. ఇక అంతా హ్యాపీస్. మనందరూ హ్యాపీనేనండి, కానీ మా చెల్లికి కూడా ఓ చక్కటి భర్త దొరికితేనే కదా మనందరూ సంతోషంగా ఉండగలం. ఇది పాయింటే. చిన్న పాప ఒకేళ్ళు పట్టుకో. అదే కరెక్ట్. అదేమిటల్లుడు? ఏముంది, మా తమ్ముడు రాజేష్ని పిలుస్తాను. దాంతో చిన్న పాప హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. త్వరగా పిలు బావా, రాజేష్ అంటే నాకు రవ్వలెట్టంత ఇష్టం. కొట్టు విజులు ఆ? కొట్టు